మేము ఈ వల్లంపట్ల విలేజ్లో 440 సర్వే నెంబర్లో భూమి జనవరి 18, 2024 డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ వైజాగ్ కోర్టు ఆన్లైన్ ఆక్షన్ పెడితే మేము ఆన్లైన్ ఆక్షన్లో పాడుకుని ఆ రోజే మా రూల్ ప్రకారం 25% కట్టాం. 15 రోజుల్లోపు పూర్తి అమౌంట్ కట్టాలి. పూర్తి అమౌంట్ 3 కోట్ల చిల్లర అమౌంట్ మేము బ్యాంకులో డిపాజిట్ చేసేసాం. జనవరి 30న టోటల్ అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాత డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ కోర్టు వారు యూజువల్గా 1 మంత్ టైం ఇస్తారు. 2 నెలలు ఆగి మార్చి 30న మాకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ భూమికి సంబంధించి సేల్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ గారికి మేము సేల్ అయిపోయిన లెటర్ పంపించడం, మాకు రిజిస్ట్రేషన్ అవ్వటం, తర్వాత ఆన్లైను అడంగులు 1B కాపీలన్నీ మా పేరున మ్యూటేషన్ కూడా జరిగింది. ఈ మ్యూటేషన్ జరిగే క్రమంలో ఈ ఆక్షన్లో పోగొట్టుకున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే 4 వీక్స్ టైం ఇస్తూ ఈ కేసు వివరం చూడమని మళ్ళీ డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్కి రెఫర్ చేశారు. డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్ళు దీన్ని పరిశీలించి ఈ కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. డిస్మిస్ చేసిన తర్వాత ఈ భూమి పొజిషన్లో మాకు అప్పచెప్పమని మేము స్పందనలో కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకున్న పిమ్మట కలెక్టర్ గారు దాన్ని ఆర్డీఓ గారికి రెఫర్ చేశారు. ఆర్డీఓ గారు మా పత్రాలన్నీ, మా డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, ఆన్లైన్ అడంగులు అన్నీ పరిశీలించి మాకు ఇదంతా జెన్యూన్గా ఉంది, వీళ్ళు ఆక్షన్లో జెన్యూన్గా కొనుక్కున్నారు, హైకోర్టులో కూడా ఈ కేసుని డిఆర్టీకి రెఫర్ చేస్తే కేసు కొట్టేయడం జరిగింది, వీళ్ళకి ఈ ల్యాండ్కి సంబంధించి పొజిషను ప్రొటెక్షను చేయమని చెప్పి ఆర్డీఓ గారు డిఎస్పీ పోలవరం గారికి డైరెక్ట్ చేస్తూ జూలై నెలలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్లో కూడా క్లియర్గా ఆర్డీఓ గారు మెన్షన్ చేశారు, ఈ పొలం మనం ఎప్పుడు కొన్నాం, ఎప్పుడు ఆక్షన్లో అయింది, మ్యూటేషన్ ఎలా అయింది, హైకోర్టు కేసు ఎలా డిస్మిస్ అయింది, ఇవన్నీ మెన్షన్ చేస్తూ మనకి జూలైలోనే ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ ఫ్లడ్స్ రావడం మీద కొంచెం లేట్ అవ్వడం జరిగింది. మేము ఎస్పీ గారిని కలిసాం, డిఎస్పీ గారిని కలిసాం, తర్వాత ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అందరికీ కలిసి మా లెటర్ అన్నీ పెట్టుకున్నాం. అది మేము ఫాలో అప్ చేయగా చాలా రోజుల తర్వాత ఈరోజు మాకు ఎంఆర్ఓ గారు, పోలీసు వారు వచ్చి మా ల్యాండ్ మాకు అప్పచెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కాగితాలన్నీ కూడా నేను మీ అందరికీ కూడా కాపీ ఇస్తాను. వాళ్ళందరూ వచ్చి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకల్గా ఏంటంటే ఇక్కడున్న నాయకుడు ఒక గంటా సత్యంబాబు, వాళ్ళ బ్రదర్ గంటా మురళి, వీళ్ళిద్దరూ మేము కొన్న కాడి నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పామాయిల్ కోసుకున్నప్పుడు మా ట్రాక్టర్కి అడ్డం పెట్టేయటం, జనాలను పంపించడం, మాట్లాడుకుంటాక రమ్మని కూర్చుని సెటిల్మెంట్ చేసుకుందామని కబురు చేయడం జరిగింది. మాకు ఇవన్నీ మేము ఏంటంటే క్లియర్గా ఆన్లైన్లో ఈ యాక్షన్లో లీగల్గా జ్యుడిషియరీ సిస్టమ్ ద్వారా కొనుక్కున్నాం కాబట్టి మేము ఎవరిని కలవటం కానీ మాట్లాడటం కానీ మాకు ఇష్టం లేదు. అదే విషయం మేము ఎవరు అడిగినా కూడా చెప్పున్నాం. మేము ఎప్పుడు కూడా వాళ్ళని సంపాదించడం జరగలేదు. వాళ్ళు ఏమిటంటే ఏదో రకంగా మేము ఏలూరు నుంచి వస్తాం కాబట్టి డాక్టరు ఇతనేం చేస్తాడులే అనే ఒక ఇత్తో జనాలను లోకల్గా ఉన్న అతనుకున్న బల ప్రదర్శన చేసి జనాలు పంపించి మమ్మల్ని బెదిరిస్తే మేము బెదిరిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి మీకు ఎంత కావాలని చెప్పి డబ్బులు ఇస్తామనే దాంతో మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ మేము ఈ తోట కొనడానికి కారణం ఏంటంటే బ్యాంకు వాళ్ళు మాకు చూపించారు, ఇది ఆక్షన్లో మీరు పాడుకుంటే దీనిలో పామాయిల్, కోకో అని మీకు లాభం వస్తుందని చూపించారు. అంతా కూడా ఆన్లైన్ ఆక్షను, ట్రాన్స్పరెంట్ ఈ ఆక్షను సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా ఆపరేట్ అవుతుంది. ఎవరైనా ఎక్కడి నుంచైనా బిడ్ వేసుకోవచ్చు. అంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. పేపర్లో డిసెంబర్లో ఈనాడు పేపర్లో యాడ్ చూశాకే మేము బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయితే బ్యాంక్ వాళ్ళు మాకు చూపించారు, మేము కొనుక్కున్నాం, రూల్ ప్రకారం ప్రొసీడ్ అయ్యాం, రిజిస్ట్రేషన్ అయ్యి అడంగులు అయ్యే వరకు కూడా మేము ఆగాం. తర్వాత పొజిషన్లోకి వెళ్ళాం. పామాయిల్కి వస్తుంటే మనుషులను పంపి బెదిరించారని మేము స్పందనలో పెట్టుకున్నాం, కలెక్టర్ గారికి పెట్టాం, జేసీ గారిని కలిసాం, ఎస్పీ గారిని కలిసాం. ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయమని కూడా మేము 10 సార్లు అందరినీ కలవడం జరిగింది. అందరినీ కలిసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత మాకు వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ తోటలోకి వచ్చి మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదని జనాలను తీసుకుని వచ్చి బెదిరించడం జరిగింది. నేను అదే విషయం మళ్ళీ ఎస్ఐ గారు, సిఐ గారు చెప్తుంటే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు. వచ్చి ఇక్కడ గొడవ జరగటం కాదు, మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, అక్కడ మాట్లాడదామని మళ్ళీ కూడా మమ్మల్ని అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మళ్ళీ 2 రోజులు ఆగండి అని చెప్పి ఇప్పటికే సుమారుగా 20 లక్షల రూపాయల పంట వీళ్ళు మమ్మల్ని రానియకుండా ఆపి బెదిరించి తీసేసుకున్నారు. కోకో, పామాయిల్ మంచి, ఈసారి వర్షాలు బాగున్నాయి, దేవుడి దయ వల్ల బాగా పంట ఉంది. కాకపోతే ఇప్పుడు మేము కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి కొనుక్కున్న తర్వాత
ఇవి ఇప్పుడు నిన్న గవర్నమెంట్ కూడా భూ కబ్జాలు చేస్తే 14 ఏళ్ళు జైలు శిక్ష, 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. మరి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారో మరి సీఎం గారును లోకేష్ గారు చూసి లోకల్గా ఉన్నాయి గంటా మురళి, గంటా సత్యంబాబు అనే ఈ నాయకులు ఇద్దరు జనాల్ని మరి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక హాస్పిటల్ నాకు వ్యవహారం తెలిసిన నాకే మరి లోకల్గా మరి ఇంకెంతమందిని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఇక్కడ ఉన్న ప్రజలకే తెలియాలి. మేము ఎన్ని రోజులు కూడా ఓపికగా మాకు గవర్నమెంట్ మీద, వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో, పోలీస్ వ్యవస్థ మీద, రెవెన్యూ వ్యవస్థ మీద మాకున్న కాన్ఫిడెన్స్, నమ్మకంతో నేను స్వయంగా అందరినీ నేనే కలిశాను, పిటిషన్స్ పెట్టుకున్నాను, కాగితాలు పెట్టుకున్నాను, 3 సార్లు స్పందనకి వెళ్ళాను, ఎస్పీ గారిని 3 సార్లు కలిశాను, డిఎస్పీ గారిని కలిశాను, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని.